ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఏలేశ్వరం ఎస్ఐ జి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దాపురం డీఎస్పీ కె లతాకుమారి, ప్రతిపడ సీఐ ఎం శేఖర్ బాబు లింగంపర్తిలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో పోలీసు అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అనుసరించవలసిన తీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె లతాకుమారి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్లు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. సీఐ శేఖర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బైండ్ ఓవర్ కేసులు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి పోలీసులతో పాటు పలువురు అధికారులు గ్రామాల అనుక్షణం పరిశీలిస్తుంటారని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఎస్ఐ జి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఏలేశ్వరం మండల పరిధిలో ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో రాబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అనవసర గొడవలతో తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకోకూడదని, వాటి వల్ల మీ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ప్రజలకు సూచించారు. అవి ముందస్తు అనుమతి పొంది ఉన్నాయా లేవనేది ఒకసారి మీరు నిర్ధారించుకోండి. ఎందుకనంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఇది పొరపాటున 7 గంటలకు వస్తున్నాడు, 8 గంటలకు వస్తున్నాడు, ఎందుకు లేట్ అయింది వాచ్ చేసుకోవాలి. ఎందుకు లేట్ అయింది సరే, 9 గంటలకి మహా అయితే చదువుకోవాలి, లేకపోతే ఇంట్లో ఏదో పనులు చూసుకోవాలి. కానీ ఫోన్ పట్టుకొని పైకి వెళ్ళిపోతుంది పాప, ఫోన్ పట్టుకొని బయటికి పోతున్నాడు బాబు, ఏ 12కి 1 గంటకు వస్తున్నాడు బయటికి వెళ్ళిపోయి. ఏం జరుగుతుంది? ఏదో చిన్న వయసుల్లోనే 18 ఇయర్స్ లోపు టీనేజ్ వయసుల్లోనే ఎలోప్మెంట్స్ అవుతున్నాయి. ఎలోప్మెంట్ మీన్స్ లవ్ అఫేర్స్. అది తెలీదు. ఆ విషయం అంతా బయటికి వచ్చినాక తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ అండర్లో అన్ని రకాల డిపార్ట్మెంట్లు మాతో సహా మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం. అన్ని ఏర్పాట్లు, అన్ని సదుపాయాలు కల్పించబడ్డాయి. మీరు ఎటువంటి ప్రలోభాలకి కూడా లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వినియోగించుకోవచ్చు. అయితే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, గత కొద్ది రోజులుగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయితే పేరు చెప్పగానే మన ఊర్లోనే ఒక పర్సన్ 2014లో ఎలక్షన్ కేసు అయి ఉందయ్యా. ఒకసారి గట్టిగా చెప్పడం 2014లో నీ పేరు మీద ఎలక్షన్ కేసు ఉందాయా? మరి ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది. పెట్టుకుంటున్నారు. అందులో ఒక వర్గానికి చెందినటువంటి ఒక అబ్బాయి ఒక ఫోటో ఏదో పెట్టాడు. దానికి ఇంకొక వర్గానికి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి లింగంపట్టి విలేజ్ లో మా కేంద్ర సాయుధ బలగాలైనటువంటి సిఎస్ఎఫ్ వాళ్ళతో మా లోకల్ పోలీసు వారు, అదేవిధంగా మా ఇద్దరు సిఐస్ కూడాను పార్టిసిపేట్ చేయడం జరిగింది. లో లింగంపట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వీధుల్లో కూడాను మేము ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం మాతో పాటు ఉన్నటువంటి మా ఇన్స్పెక్టర్స్, మా ఎస్హెచ్ఓ గారితో కలిపి ఇవాళ వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ సంబంధించి, ఎంసీసీ వైలేషన్ సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. చేయాల్సినవి, చేయకూడనివి, అదేవిధంగా పర్మిషన్స్ కోసము మా యొక్క లోకల్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళందరికీ కూడాను విపులంగా వివరించడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్ సందర్భంగా లింగంపర్తి విలేజ్ వాళ్ళందరూ కూడాను మా యొక్క పోలీసు వారికి సహకరించి పోలీసు వారితో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎలాంటి సమస్యలకి గురి కాకుండా ప్రశాంతంగా తమ యొక్క ఓటును వినియోగించుకోవాలని మా యొక్క కాకినాడ ఎస్పీ గారు అయినటువంటి శ్రీ సతీష్ కుమార్ వారి తరపు నుంచి ఏలేశ్వరం పోలీసు వారు కోరుచున్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.